సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన పౌరులందరికీ సమాన హక్కులు కల్పించి లౌకికవాదానికి కట్టుబడిన దేశం భారతదేశమని, మత విశ్వాసాలను గౌరవించే విధంగా నిరుపేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరి సోదరులకు నూతన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రేమ, సహనశీతల, మానవతీయ మైత్రి భావనకు దర్పణమని క్రైస్తవ మతమని, ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా విశ్వాసాన్ని పొందుతున్న మతం క్రైస్తవ మతమని, తనకు కీడు చేసిన వారిని క్షమించి అతను పరివర్తన చెందేలా చేయడం క్రైస్తవ మతంలో ఉందన్నారు. మతం అనేది విశ్వాసానికి సంబంధించిందని, అన్ని మతాల విశ్వాసాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని అన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గంలోని 1000 మంది క్రైస్తవులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కె శశాంక్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, రాయకల్ ఎంపీపీ పడాల పూర్ణిమ, తహసీల్దార్లు మధుసూదన్, చంద్రప్రకాష్, రమేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎంపీడీఓ శ్రీలతారెడ్డి, వివిధ చర్చిల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి తెచ్చినటువంటి మంచి ఆలోచన బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ ఆలోచనను కార్యరూపం దాల్చుకొని నేడైనా ప్రభావ పేదలకు మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా దుస్తుల యొక్క పంపిణీ కొరక మేమందరం సమకూర్చబడి ఉన్నాం. దయచేయండి. పూర్వ వచ్చిన పిల్లలందరూ బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నారు. అధికారులను బట్టి, నాయకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు. మీరు వారికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, తలంపులను బట్టి మీకు ఈ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం జయకరంగా జరిగి ఈ నామానికి మహిమ ఘనత ప్రభువును ఆరోపించుకున్నట్టు సహాయం చేయమని మహాప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము. పాస్టర్ నాథదాస్ గారు వచ్చి నడిపించాల్సిన కోరుతున్నాను.